సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు వీడు మన మోహన్ బాబు గారు, ఆయన కూడా బాలు అంటే వచ్చి వద్దు అన్నాడు. జయదాస్ గారిని ట్రై చేయండి. దారి చూపిన దేవత అది బాలు పాడాల్సింది. ఫోన్ చేసి రే వాసు, బాలుకి చెప్పేమను, మంచి పాట ఇది, కానడ రాగంలో చేసాం, బాలుకి చెప్పేమను. ఆ విఠల్ ఉంటాడు అక్కడ అసిస్టెంట్, అప్పుడు ఉండేవాడు. బాలు గారికి ముందే పోయాడు. విఠల్కి ఫోన్ చేసి చెప్పే అంటుంటే ఒక ఆయన వచ్చేసి వాళ్ళ బ్రదర్ మోహన్ ఎవడో ఉండేవాడు, మోహన్ బాబు బ్రదర్, మర్చిపోయిన పేరు. ఆయన వచ్చి సత్యగారు గురువు గారు అంటే, ఏంటయ్యా బాలుగారు వద్దండి, ఒకసారి అన్నయ్యని అడిగి మీరు చెప్పండి అని. అన్నయ్యని అడగటం ఏంటి బాబు, నేను సింగర్ని పెడుతుంటే, లేదు అన్నయ్య గారికి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే సత్యం గారు మీరు జయదాస్ని ట్రై చేయండి, మనం వెయిట్ చేద్దాం కావాలంటే ఆయన డేట్ కోసం అని. దారి చూపిన దేవత బాలు గారు పాడాల్సింది జయదాస్తో పాడించారు మోహన్ బాబు గారు. తర్వాత మోహన్ బాబు గారికి శోభనాను రాఘవేంద్ర అన్నయ్య సినిమాలో చాలా పాటలు, నగుమోము కనరా, అది ఆ పాటలన్నీ మోహన్ బాబు గారికి జయదాస్ గారే పాడారు. బట్ ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండేవారు. మోహన్ బాబు గారు బాలు గారు బాగా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండేవారు, అంతా ఉండేది. బట్ పాట అని వచ్చినప్పుడు ఆయనతో పాడించుకునేవారు. ఇప్పుడు బాలు గారితో ఈవెంట్స్ చేసిన దాంట్లో ఫస్ట్ మీరే 500+ ఈవెంట్స్ చేసినట్టున్నారు కదా, ఆ బాండ్ ఏంటి? అది అలా చేయటం కాదు, ఆయనకి నేను వాయించాను. ఆయన మా బాస్, అలా అనుకోవాలి, మా బావ మా బాస్ వాడు, ఆప్త మిత్రుడు అంతే. 1 గ్లాస్ ఎన్నో చెప్పాలి, అవన్నీ సెన్సార్ అవన్నీ వద్దు, అమ్మగారు ఉన్నారు, లేదా భయం లేదు, అమ్మగారు భయం లేదు, కానీ సెన్సార్ కట్ అవన్నీ. 1 గ్లాస్ అంటే 1 ప్లేట్. ఓకే, సో మోర్ దాన్ దట్, ఇంకా అక్కడ ఆప్తమిత్రుడు కావచ్చు, మెంటార్ కావచ్చు, గురువు గారు, బావ గారు, అన్ని ఇంకా నా ప్రాణం అంతే. ఆయనకి నేను ప్రాణం, నాకు ఆయన ప్రాణం. 500 ఈవెంట్లకు మీరు గిటారిస్ట్గా చేయడం అనేది ఎలా ఉండేది? యాక్చువల్లీ ఆ కోఆర్డినేషన్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని కావాలని మీరు వెంట ఉండడం అనేది. నేను యాక్చువల్గా అది చెప్తే గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుందో ఏంటో నాకు తెలీదు. బాలు గారు ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ మా యూఎస్ వెళ్తాం. అలా 12 సార్లు నేను వెళ్ళాను. తర్వాత నాకు కుదరలే. అదే దీనివల్ల మీరు అడిగిన పాయింట్, మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పదు. నేను రౌడీ అల్లుడు దానికి అందులో పాట నేను ఒకటి చేశాను, అది వేరే విషయం. రాఘవేంద్ర గారు, అది చెప్తాను మీకు వస్తాను. నాకు ఒక అరవింద్ గారు కౌలు పెట్టారు, ఎందుకంటే గ్యాంగ్ లీడర్కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయమని అడిగారు. విజయబాబుని అడిగారు. అప్పుడు అడిగితే నేను చెప్పాను, లేదండి నేను హాయిగా బిజీగా వాయించుకుంటున్నానండి, ఇది పైగా చిరంజీవి గారి సినిమా అంటే మ్యూజిక్ చాలా ముఖ్యం, ఫైట్స్ ముఖ్యం, కాస్ట్యూమ్స్ ముఖ్యం, మ్యూజిక్ దానికి ముందు పిక్చర్ కొంచెం డిసప్పాయింట్ అయింది, అంత పెద్ద హిట్ అవ్వలేదు చిరంజీవి గారితో. ఆ టైం నెక్స్ట్ పిక్చర్ నన్ను వాసు గారు అంటే, నో మీరు అసలు చిరంజీవి గారితో మాట్లాడారు మీరు అంటే, చిరంజీవి గారు నన్ను అడిగేవారు. ఆయనకి గ్యాంగ్ లీడర్ అప్పుడు ఒకసారి వాసురావు గారు ఎప్పుడు మన ఇద్దరు ఎప్పుడు మీతో నేను ఎప్పుడు చేస్తున్నాను అనేవారు. ఆయన సంస్కారం చూడండి. వాసురావు గారు మీతో ఎప్పుడు నేను పనిచేస్తున్నాను అనేవారు. సార్ ఏం సార్ బలేవారు మీరు, నేను అడగాలి సార్, చిరంజీవి గారు మీతో నేను ఎప్పుడు చేస్తాను, నాకు ఎప్పుడు సార్ ప్రాప్తం మీ సినిమా, నేను అడగాలి సార్ బలేవారు అని ఇలా భుజంతో వెళ్ళిపోయేవారు. ఆయన సార్ జెమ్ ఆఫ్ మ్యాన్ చిరంజీవి గారు. ఆయనలో నటన లేదు, నిజమైన. అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారండి. వాళ్ళ వీడియోస్ ఇప్పుడు వచ్చిందిగా హ్యాపీగా సోషల్ మీడియాస్లో చూస్తుంటే, ఏదో సినిమా బాగా ఆడితే వాళ్ళని పిలిచేయని సత్కారం చేయటం, ఇది కూడా సినిమా మనకి సంబంధించింది. ఇది 100 ఏళ్ల దీంట్లో ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్నో సంవత్సరమా, 100 ఏళ్ళు అయిందంటే ఇప్పుడు 90వ సంవత్సరం, 100వ సంవత్సరం ఇది మన ఫంక్షన్, మన ప్రోగ్రామ్ కాన్సెప్ట్. 100 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇది 99వ సంవత్సరం అయి ఉండొచ్చు, ఏదో ఇప్పటికి కూడా ఎలా ఉన్నారు చూడండి చిరంజీవి గారు. ఒక సినిమా వాళ్ళు మొన్న ఏదో కోర్ట్ అని ఒక సినిమా రిలీజ్ అవుతే, పైగా ఏదో పెద్ద హీరోలు ఏదో ఇలాంటి అయితే పర్వాలే, ఆయన పిల్లలు, ఆయన బంధువులు యాక్ట్, ఆయన మేనల్లుల్లో, ఆయన తమ్ముళ్ళు, ఆయన కొడుకు యాక్ట్ చేస్తే చేయొచ్చు. ఎవరో
పాప కొత్త కుర్రోడు ఒకడు యాక్ట్ చేశాడు, కొత్త ఆయన డైరెక్ట్ చేశారు, ఏదో చేసి అంత సినిమాకి ఆయన పిలిచి వాళ్ళందరినీ సత్కరించి చేయటం ఎవరు చేయరమ్మా. అది మన తెలుగు వాళ్ళకే చెల్లింది, అందులో చిరంజీవి గారికే చెల్లింది. 100 ఏళ్లలో కూడా ఇంకా మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ అంత మంచిగా ఉంది అని చెప్పడానికి ఉదాహరణకి నేను చిరంజీవి గారిని ఉపయోగించుకున్నాను, అంతే కదమ్మా. బాలు గారితో మీ జర్నీ మరి అమెరికాకు వెళ్ళాలని వచ్చినప్పుడు ఈయన అరవింద్ గారు, వాసు గారు, నేను గ్యాంగ్ లీడర్కి నన్ను ఫిక్స్ చేస్తే నేను లేదండి ప్లీజ్ ఇంకెవరినైనా పెట్టండి సార్ అది ఇదంటే, వాళ్ళు ఫోన్ చేసి చిరంజీవి గారికి చెప్తే అప్పుడు పని చేయమనండి, ఆయన ఏదో కారణం ఉండుంటుంది, లేకపోతే అలా చెప్పడు. చిరంజీవి సినిమా ఇస్తే చాలని కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆయనకి ఏదో కారణం ఉండి అతను అలా అంటున్నాడు అనగానే బాపినాయుడు గారు, అక్కడ బాబురావు ఒక ఆయన ఉండేవారు, వాళ్ళందరూ, లోక్ సింగ్ కెమెరామెన్, వాడు మా మా స్కూల్ మేట్ అనమాట. ఓకే, అంతా ఫ్రెండ్సే. మేమంతా ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చామండి. ఫిలిం ఇన్స్టిట్యూట్ అంటే కేసరి హై స్కూల్ అని ఒక తెలుగు స్కూల్, తెలుగు మీడియం స్కూల్ ఇక్కడ ఉంది, ఇంకా ఉంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అరవింద్ గారు, కేఎస్ ప్రకాష్ కెమెరామెన్, అతిలోక సుందరి, జగదేక వీరుడు అతిలోక సుందరి, మన రాఘవేంద్రరావు గారు బ్రదర్, తమ్ముడు. మళ్ళీ రిలీజ్ అయింది మొన్నే. ఆ సినిమా డైరెక్టర్ మన రాఘవేంద్ర కెమెరామెన్ సురేష్, కేఎస్ ప్రకాష్ గారు అబ్బాయి, వీడు ప్రకాష్, వాళ్ళందరూ మా అరవింద్ గారు కేసరి స్కూల్, అరవింద్ గారు ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడ మా కేసరి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఆ చదువు ఒకటి ఉంది అరవింద్ గారితో, ఇప్పటికి కూడా ఎక్కడ కనబడినా పాప మాట్లాడతారు. అయినా వాళ్ళు అడిగినప్పుడు నేను లేదండి అనగానే అప్పుడు నేను 2-3 పేర్లు చెప్పాను. వాళ్ళంతా వద్దు. నేను అప్పుడు చెప్పాను, సార్ బపీ లహరిని పెట్టుకోండి అంటే, అయ్యో అతను వద్దండి, అతను హిందీ టైపు ఒకేలాగా ఉంటాయి పాటలు ఏదో అన్నారు. అలా కాదు సార్, బాగా చేస్తాడు సార్, చిరంజీవి గారు అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా స్పెషల్గానే చేస్తాడు, నిద్రపోరు వాళ్ళు, అది చిరంజీవి గారు పాట అంటే వాళ్ళకి పేరు వస్తుంది. అలా అనగానే అప్పుడు ఓ పని చేయమనండి, ఈయన దగ్గరుండి చేయిస్తాడా, పాటలన్నిటికి వెళ్ళి వాసురావు దగ్గరుండి చేయిస్తాడంటే బొప్పిలర్ని పెట్టండి అన్నారు చిరంజీవి గారు. విజయ బాపినాయుడు గారు నాకు ఫోన్ చేసి బాపినాయుడు గారు అడిగారు, వాసురావు మీరు దగ్గరుండి చేయిస్తారంటే, ఆహా ఇరుక్కున్నాను రా బాబు అని, సరే సార్ నేను చేస్తానని నేను దగ్గరుండి అన్నీ చేశాను. అందులో కూడా 1-2 పాటలు నేను చేశాను, అది కొంచెం చేశాను. తర్వాత రికార్డింగ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ముఖ్యం, ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ముఖ్యం. నేను ఆ సినిమా చేయగానే చిరంజీవి గారు ఎక్కడో ఉండి ఒక రోజు ప్రోగ్రాంలో నేను బయట నిల్చొని ఇంకెక్కడితో మాట్లాడుతుంటే ఆయన నడిచి వచ్చి, వాసురావు గారు నిలబెట్టేశారండి సినిమాని అని. సార్ ఏంటి సార్ అని, గ్యాంగ్ లీడర్ మీ రికార్డింగ్ అద్దర కొట్టారు వాసురావు గారు. అవును, ఎవరు చెప్తారండి అలా చెప్పి రౌడీ అల్లుడికి చిరంజీవి గారు అరవింద్ గారితో చెప్పి వాసురావుని పెట్టు అంటే, నేను అర్థం చేసుకున్నాను. వాసురావు పెట్టంటే మళ్ళీ బప్పీ లహరి నెక్స్ట్ వాసురావు కాంబినేషన్ అనేది సెట్ చేయాలి. లేదా మీరు మ్యూజిక్ చేయండి అన్నారు. అప్పుడు మీరు ఇప్పుడు జర్నీ బాలు గారితో మీకు ఎందుకు జర్నీ అంత ఇదని అన్నారే, ఆ సినిమాకి నేనే మ్యూజిక్ చేయాల్సింది. నన్ను అరవింద్ గారు ఒక మాట అడిగారు, మీకు చిరంజీవి సినిమా కావాలా, బాలు గారి కచేరీ కావాలా? నేను అన్నాను, సార్ యూఎస్ఏ సార్ ఎప్పుడో వీసా వచ్చేసింది, నేను మరి అప్పుడు ఎన్ని 2 వీక్సా 3 వీక్సా లేదు సార్ 6 వీక్స్, అప్పుడు వెళ్తే 6 వీక్స్ 1.5 months 6 వీకెండ్స్ అనమాట. వీకెండ్సే ఉంటాయి అక్కడ